భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతుడే అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన మనం కాంగ్రెస్ పార్టీ అయితే 1 year 2 years నుంచి తర్వాత బట్టి విక్రమార్కని పెడదాం ఒక టర్న్ అని చెప్పి అంటారేమో అంటున్నాం. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. బట్టి విక్రమార్క వాళ్ళు చాలామంది ఉన్నారు కంటెస్టెంట్స్. ఈడేంటి కొత్తగా వచ్చాడు, ఒరిజినల్గా మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాం, మాకు ఇవ్వడం మానేసి ఇతనికి ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు చాలామంది. సో అది అయ్యే ఛాన్స్ తక్కువ అండి ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కూర్చుకోవడం రేవంత్ రెడ్డికి మంచిది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఏమైనా వేషాలు వేస్తాయి. కాంగ్రెస్ సోనియమ్మ వాళ్ళు నువ్వు ఒక 1 year అయ్యేది కదా, నెక్స్ట్ ఇంకోటి పెడతాం అని అన్నారు అనుకోండి. అప్పుడు ఇతను మేజర్ చంక్ ఎమ్మెల్యేలు పట్టుకుని బీజేపీలో చేరిపోవడానికి కూడా అవకాశం. అది ఎప్పుడంటే మనకి కరెక్ట్గా ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, దాన్ని బట్టి కొంత మారుతుంది ఈక్వేషన్. 90% కాంగ్రెస్ బాగా తగ్గచ్చు, బీజేపీకే బాగా వస్తుందని అంచనాలు. సో అలా అయినప్పుడు మీకు రేవంత్ రెడ్డికి పవర్ కొంచెం పెరుగుతుంది. ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు కాంగ్రెస్. తర్వాత మొత్తం ఎంపీ ఎలక్షన్స్ మొత్తం ఓవరాల్గా కూడా కాంగ్రెస్కి 50-60 వచ్చాయి అనుకోండి, బీజేపీకి వాళ్ళు అనుకున్నట్టు 370+ వచ్చిందనుకోండి. అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఎవరిని ఏం ముట్టుకోదండి, ముట్టుకుంటే ఉన్నవి కూడా పోతాయి అన్నమయ్య. సో రేవంత్ రెడ్డి అలా కంటిన్యూ అవుతాడు. వాళ్ళ పార్టీ ఖర్చులకి డబ్బులు ఇమ్మంటారు, అది ఇస్తూ ఉంటాడు. సీట్ కేసులు వెళ్తుంటాయి. నెల పార్టీ ఖర్చులకి, సోనియమ్మ గారి ఈ డైలీ అంటే పాకెట్ మనీకి ఆంధ్ర స్టేట్ నుంచి వెళ్తాయి డబ్బులు. అవి రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తారు. ఈజ్ ఎక్సలెంట్. ఆ పద్ధతిలో అయితే మనవాడు చాలా మంచి వినయం, విధేయత అన్నీ ఉన్నాయి. ఎవరిని నొప్పించడు, అతను జాగ్రత్తగా స్మూత్గా వెళ్ళిపోతాడు. సో ఇతనికి మోదీ గారు బీజేపీ నుంచి కూడా ప్రాబ్లం ఉండదు, అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా, సోనియమ్మ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం ఉండకూడదు. ఈ 5 ఏళ్ల పాటు అతనికి స్మూత్ సైలింగే ఉంటుందని నా అంచనా. ఇన్ కేస్ కాంగ్రెస్ కానీ 40 సీట్లు ఎంపీ ఐఎన్డీఏ కూడా 50కి లిమిట్ అయిపోయింది అనుకోండి. అయిపోతే అప్పుడు బీజేపీ దన్ను బాగా ఎక్కువ ఉంటే అప్పుడు ఆంధ్ర స్టేట్లో కూడా, అదే తెలంగాణ స్టేట్లో కూడా బీజేపీ వాళ్ళు క్లీన్ స్వీప్ కొట్టేసారు. అవకాశం ఉంది. తెలంగాణ అండ్ తమిళనాడులో ఎంపీ సీట్స్ బాగా గణనీయంగా వస్తాయని అందరూ అంచనా. ఎవడు చెప్పాడంటే ప్రశాంత్ కిషోర్. వాడే దేవుడు కాదు, చెప్తాడు, చెప్పాడు. సో అలాగనే అయితే అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచేస్తున్నాము అని భయపడి రేవంత్ రెడ్డి కానీ ఒక షిందే టైప్లో ఒక పెద్ద చీలికను తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఒక లార్జ్ చంక్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని తీసుకుని బీజేపీలో చేరిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కాకపోతే బీజేపీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు నాకు తెలిసి. షిందే అంటే అది వేరే కేసు అండి, కాబట్టి కంప్లీట్లీ డిఫరెంట్ కేసు. అక్కడ ఏంటంటే యాక్చువల్గా మహారాష్ట్రలో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ గెలిచింది. షిందే గారికి, అదే షిందే కాదు, మన శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి తక్కువ వచ్చింది. వాళ్ళ ఒప్పందం ప్రకారం అంటే ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు చీఫ్ మినిస్టర్ పెట్టుకోవాలి. కాకపోతే వాడు ఒప్పుకోలే, నాకే సీఎం పోస్ట్ కావాలి. వీడికి బాబుకి చాలా తేడా ఉందండి. మన ఉద్ధవ్ ఠాక్రేకి బాల్ ఠాక్రేకి చాలా తేడా ఉంది. బాల్ ఠాక్రే చాలా జెన్యున్ మనిషి. ఎంతసేపు హిందూ ధర్మ రక్షణ కోసం ఉండేవాడు. పదవులు ఎప్పుడూ ఆశించలేదు. చీఫ్ మినిస్టర్ అవుతాను, హోమ్ మినిస్టర్ అవుతాను ఎప్పుడూ అనలేదు, అడగనే లేదు. సో ఈడేమో అలా అంటే మాట తప్పాడు ఉద్ధవ్ ఠాక్రే. నాకే కావాలి, నీకే కావాలంటే మేము బాగున్నాం. తిరిగి వాడు వెళ్ళి ఈ కాంగ్రెస్ తోటి శరద్ పవార్ తాలూకు ఎన్సీపీ తోటి పొత్తు కుదుర్చుకుని మైనార్టీ ముగ్గురికి తక్కువ వచ్చాయి. యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. వాళ్ళు ముగ్గురు కలిసి కూటమి దే ఫార్మ్డ్ గవర్నమెంట్.
సో అది గవర్నమెంట్ ఫామ్ అవడం తప్పు. ఫామ్ అయిన తర్వాత చాలా తప్పులు చేశాడు. వాళ్ళ హోమ్ మినిస్టర్ మంచిది కాదు. ఆ హోమ్ మినిస్టర్ ఏమో పోలీస్ చీఫ్ని, ఏసీపీ పోలీస్ చీఫ్ని డబ్బులు కలెక్ట్ చేస్తామన్నాడు. నెలకి నాకు ఇన్ని కోట్లు కావాలి, ఇన్ని 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు అని టార్గెట్ పెట్టి ఏసీపీకి పంపించాడు. రోడ్డు మీదకి, ఊరి మీదకి ఊరి మీకు వదిలేడు. ఏసీపీని ఒక కలెక్టింగ్ ఏజెంట్, ఒక మాఫియా ఏజెంట్ కింద పనిచేయమని. సో మీకు అవన్నీ తెలుసు కదా. దానివల్ల పోయింది. బేసిక్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఫాలో అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఆంధ్ర అవుతుందనుకోవడం కష్టం. ఆంధ్రకి ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం. సో నా అంచనా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి అదృష్టవంతుడు. అతను 5 ఏళ్ళు ఎలాగైనా పరిపాలన సాగిస్తాడని అనుకుందాం. ఆయనకి ఈ 5 ఏళ్ళు స్మూత్గానే అయిపోద్ది. మధ్యలో ఏ విధమైన ఆటంకాలు రావు అని నా అభిప్రాయం. దట్స్ మై ఒపీనియన్ సార్. మీరంతా ఏమనుకుంటారు కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.